ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగం యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళును. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఆత్మీయంగా క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. మీ యొక్క ఆత్మీయ సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే, ప్రార్థనా విషయాలు ఏమైనా ఉన్నట్లయితే దయచేసి మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. కృష్ణా జిల్లాలో ఒక 3 దైవజనులు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక 2 దైవజనులు, మొత్తం 5 మంది ప్లస్ నేను కలిసి కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి సహవాసం యొక్క కమిటీ మెంబర్స్గా కొనసాగుతున్న దైవజనులు బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. కృష్ణా జిల్లాలో పాస్టర్ వై శేఖర్ బాబు గారు, పాస్టర్ పి జాన్ పాల్ గారు, పాస్టర్ జి ఆనందరావు గారు, అంతేకాకుండా పశ్చిమ గోదావరి జిల్లాలో పాస్టర్ పి శ్రీపాల్ గారు, పాస్టర్ యు షంగర్ గారు, వీరు నేను కలుసుకొని కొన్ని విషయాలు తీర్మానం తీసుకుంటూ ఉంటాం. కాబట్టి మా మధ్యలో దేవుడు ఆత్మ సంబంధమైన ఐక్యతనిచ్చాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు మనోహరమని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డలు కలుసుకుంటూ ఉండాలి. ఆదివారం మాత్రం కలుసుకుంటే సరిపోదు. ఆయా సందర్భాల్లో కూడా ఆది సంఘంలో వారు అనుదినము కూడుకున్నట్టుగా లేఖనాల్లో చూస్తున్నాం. ఆ దినము సమీపించే కొలది, ప్రభు రాకడ సమీపించే కొలది మనము మరింత ఎక్కువగా ఇలాగా కూడుకోవాలి, కలుసుకోవాలి, ఫెలోషిప్ చేయాలి అనేటువంటి విషయాలు మనం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయంలో రండి, మీ వ్యక్తిగతమైనటువంటి మీ పర్సనల్ మెడిటేషన్స్, మార్నింగ్ మెడిటేషన్స్ మీరు ముగించుకున్నారని నేను భావిస్తున్నాను. మీరు ఎంతసేపు గడిపారు ప్రార్థనలో, ఎన్ని గంటలో వాక్య ధ్యానంలో గడిపారని నేను అడగను. కానీ దేవునికి మనకున్నటువంటి సంబంధంలో 1 గంట చాలే, 1 గంట 10 నిమిషాలు అని కాదు, కానీ సమయానికి అతీతమైనటువంటి ఒక బంధంగా భగవంతుడు భక్తుని యొక్క బంధం ఉంటుంది. ఇంత టైం అని నిర్ణయించుకొని ప్రతిరోజు నేను 1 గంట మాత్రమే, కొన్నిసార్లు 2 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు. ఒకవేళ పర్టికులర్గా ప్రార్థనకి కూర్చున్నప్పుడు అలా కావచ్చు. లేదు అంటే 24 గంటలు ఆ ప్రార్థన మనం మెలకువగా ఉన్నప్పుడల్లా ప్రార్థన వాతావరణంలో, ప్రేయర్ అట్మాస్ఫియర్లో స్తుతిస్తూ, దేవునికి స్తోత్రం చెప్తూ, మనసులో ప్రార్థన చేస్తూ, ఆత్మలో ప్రార్థన చేస్తూ అలా ఉండే ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎప్పుడో ఉదయం చేసి ఉదయం కొద్దిసేపు ప్రార్థన, సాయంత్రం కొద్దిసేపు ప్రార్థన చేయడం అనే దానికి ఎడతెగక, ప్రే వితౌట్ సీజింగ్, అనగా స్టాప్ లేకుండా, ఫుల్ స్టాప్ లేకుండా కంటిన్యూస్గా ప్రార్థన చేయడం మనం మామూలుగా చేయలేము. కానీ ఆత్మలో ప్రార్థించగలం. మన ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అయ్యి, ఎలక్ట్రిక్ ట్రైన్స్ వచ్చేసాయి, పైన ఉన్నట్టు ఎలక్ట్రిక్ ట్రైన్తో ఒక బీమ్స్ లేదా పైప్స్ కనెక్ట్ అయి ఉంటాయి, ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. ఈ కనెక్షన్ కట్ అయిపోతే ట్రైన్ ముందుకు సాగలేదు. మనకున్నటి సిగ్నల్స్, మొబైల్ సిగ్నల్ సరిగా లేనప్పుడు, టవర్తో మనకు కనెక్షన్ కట్ అయినప్పుడు అప్పుడు కమ్యూనికేషన్ జరిగే అవకాశం లేదు. దేవునితో మన కమ్యూనికేషన్ కట్ కావడానికి వీల్లేదు. నిత్య బంధంగా, నిత్య స్నేహంగా, నిత్య ప్రేమగా మన ప్రేమ ఉండాలి. భార్యాభర్తల ప్రేమ లేకపోతే తల్లి బిడ్డల ప్రేమ గురించి కాదు నేను మాట్లాడేది. దేవుని బిడ్డకు ఉన్నటువంటి సంబంధం గురించి, అభేద్యమైనటువంటి, తెంపడానికి వీలు కాలనటువంటి అన్బ్రేకబుల్ రిలేషన్గా మన రిలేషన్ ఉండాలి. దేవుని స్తోత్రం. నీయందు నేను, నాయందు నీవును ఏకమై ఉన్నట్లు వారు మనయందు ఏకమగులాగున అని యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన మనకు తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. గత ఎపిసోడ్లో, నిన్నటి ఎపిసోడ్లో యేసు యొక్క నడక, ప్రార్థన కొరకైన నడక,
ప్రజలకు లేకపోతే తన అనుచరులకు ప్రత్యక్షతను అనుగ్రహించడానికి ఇచ్చినటువంటి నడకని, అంతేకాకుండా పొడమి పైన ఆయన సంచారం కొరకు లేకపోతే ఆయన సంచరించిన ఆయన నడకని, అంతేకాకుండా పరలోకానికి ఎక్కిపోయేటువంటి నడకని, పూర్వం ఉన్న చోటుకి వెళ్ళేటువంటి నడకని, దాన్ని చూస్తే వీళ్ళు ఏమంటారు, మీరు ఏమంటారు యూదులారా అన్నట్టుగా ప్రభు మాట్లాడిన మాటలు మనం చదువుకున్నాం. దిగి వచ్చిన నడక, ఎక్కిపోయిన నడక అని, అంతేకాకుండా ప్రార్థన కొరకు ప్రత్యక్షత కొరకైనటువంటి నడకలని 4 నడకల గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ దినము మరలా యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనంలోంచి మరలా ధ్యానించుకుందాం. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 6th chapter verse 15. ఎవరైనా ఇప్పటి వరకు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ పెట్టండి, ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టండి, లైక్ చేయండి. ఇంకేదైనా కామెంట్స్, మీ ప్రసంగంలో పలాని పాయింట్ మాకు నచ్చలేదండి, పలాని పాయింట్ అది అలా కాదు ఇలా కాదు, ఇంకా పలాంది కూడా చెప్పింటే బాగుండేదని, ఇలా మీరు ఏమన్నా మీ అభిప్రాయాలు మీరు తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సండే మెసేజెస్ ఆదివారము ఇంచుమించు 10:30 10:40 ఆ ప్రాంతంలో నేను ఆరంభించేటువంటి సందేశం యొక్క ఆ లింక్స్ లేకపోతే సందేశాలు మీరు వినేటువంటి చూసేటువంటి అవకాశాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే మీకు స్వాగతం. ఈ హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫ్యామిలీకి, హెచ్ఎంఐ అనేటువంటి ఫ్యామిలీకి, జిఎఫ్ఐ అనే ఫ్యామిలీకి, లేదా గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి ఫ్యామిలీకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అంటే మా చర్చికి పిలుస్తున్నామని కాదు, మీరు ఆల్రెడీ వేరొక సంఘ సభ్యులు, స్థానిక సంఘ సభ్యులు అయ్యారు కాబట్టి మిమ్మల్ని మేము పిలవకూడదు. మీరు అక్కడే ఉండండి, మీరున్న చోటే నమ్మకస్తులుగా ఉండండి. స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ వాక్యం బాగుందని చెప్పి వచ్చిన బిల్డింగ్ లేకపోవచ్చు, ఒకవేళ మీరున్నటువంటి డిసిప్లిన్లో ఉన్నటువంటి వేరే డిఫరెంట్ డిసిప్లిన్లో ఉండొచ్చు. కాబట్టి మీరున్న చోటే ఉండండి, మీ స్థానిక సంఘంలోనే ఉండండి. మీ స్థానిక సంఘ కాపరిని ప్రేమించి ఆయన ప్రోత్సహించండి, 10వ భాగాలు ఆయనకి ఇవ్వండి. స్తోత్రం, హల్లెలూయా. ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని చేతులు జోడించి కోరుతున్నాను. ప్రార్థించండి మా కొరకు, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇలా టీవీలో వాక్య పరిచర్య చేయడం అంత సులభమైన విషయమే కాదు. అంత సులభమైన విషయం అయింటే అందరూ చేస్తుండేవాళ్ళు. అలాగని చేస్తున్నామని ఇదేదో పెద్ద ఘనకార్యమనో అని కూడా కాదు. ఇది దేవుని కార్యం, దేవుడు నిలబెట్టాడు, దేవుడు వాడుకుంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అక్కడికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని టీవీలో చూస్తుంటామండి అని చెప్తాం, మంచిదే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనేక మంది దేవుజనులు టీవీలో ప్రసంగించాలి, ఇంకా అనేక మంది రావాలి టీవీలోకి. శాంతి టీవీలో బోధించడానికి నెల్లూరు ప్రాంతం నుంచి అనేక మంది యవనస్తులు రావాలి. దేవుడు వారికి ఆర్థిక నిధులు అనుగ్రహించాలి, రావాలి. ఇంకా వాక్యం చెప్పాలని ఆసక్తి కలిగిన వాళ్ళందరూ రావాలి. ఎంతసేపు మా బోటోళ్ళు చెప్పుకుంటూ వెళ్తే ఏం లాభం? ఇంకా అనేక మంది రావాలి. లెట్ మెనీ ప్రీచర్స్ కమ్ అండ్ ప్రీచ్ ఇన్ లోకల్ ఛానల్స్. ఇక్కడ మాత్రమే కాదు, శాటిలైట్ ఛానల్స్లో వాళ్ళు దేశ విదేశాల్లో దేవుని సందేశాలను ప్రచురించేవాళ్ళుగా, ప్రకటించేవాళ్ళుగా ఉండాలి. దేవుని స్తోత్రం. అటువంటి ప్రీచర్స్ లేవగలిగినట్టుగా మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఎందుకంటే కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగానే ఉన్నారు. ఉన్న పనివారిలో కూడా నమ్మకస్తులైన వారిలో సోమరిపోతులైన పనివారుగా ఉన్నారు చాలామంది. కాబట్టి కొయ్యడానికి ప్రభువా, కోత యజమానుడా, కొంతమంది కోత వారిని పంపించమని మనం అడగాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 6వ అధ్యాయం 15. సో జీసస్ నోయింగ్ దట్ దే వర్ అబౌట్ టు టేక్ హిమ్ అండ్ మేక్ హిమ్ their king by force, quickly left and went up the mountain side alone. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఇక్కడ ఫుట్ నోట్లో ఇచ్చినారు, జీసస్ న్యూ ద టైమ్ ఆఫ్ లిబరేటింగ్ ఇజ్రాయెల్ హ్యాడ్ నాట్ ఎట్ కమ్. మెన్ డోంట్ జస్ట్ నీడ్ బెటర్ గవర్నమెంట్, వీ నీడ్ న్యూ హార్ట్స్. కొత్త ప్రభుత్వం కాదు మనకు కావాల్సింది, న్యూ హార్ట్స్, కొత్త హృదయాలు కావాలి. అంటే నేను ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మాట్లాడలేదండి. ఇక్కడ ఉన్న కామెంటరీ వ్యాఖ్యానం, ఆ వచనానికి ఇచ్చిన వ్యాఖ్యానం చదివాను అంతవరకు. స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ కొన్ని నడకలు. యేసు ప్రభు యొక్క నడకల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొన్ని నడకల గురించి మాట్లాడుకున్నాం. ప్రజల నడకలు, ప్రభు యొక్క నడక, శిష్యుల యొక్క నడకలు, రాబోయే దినాల్లో శిష్యులుగా మారబోయే వాళ్ళ యొక్క నడక, వీటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. స్తోత్రం, హల్లెలూయా. కొన్ని నడకలు, ఫ్యూ వాక్స్ ఆఫ్ ఫ్యూ పీపుల్. కొన్ని నడకలు ఏంటి? ఆ నడకలు మనకు ఏ ఉద్దేశాలతో, ఎట్టి విధానాలతో, ఎటువంటి మోటివేషన్స్తో, ఎటువంటి మోటోస్తో అవి సాగాయి అనే దాని గురించి మనం ఈ సందేశంలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్తోత్రం, హల్లెలూయా. దయచేసి ఒక చిన్న మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఇందాక కోత విస్తారంగా ఉంది, కోతకు పనివారు కొద్దిమందే ఉన్నారని. మీ యవన బిడ్డల్ని ఎంతసేపటికి డాక్టర్స్ గాను, లాయర్స్ గాను, ఇంజనీర్స్ గాను మాత్రం చూడకుండా దేవుని సేవకులుగా చూడడానికి ప్రయత్నం చేయండి. వాడిని దేవుని సేవకు పంపించండి. చక్కగా ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు చదివించండి. తర్వాత మంచి బైబిల్ స్కూల్కి పంపించండి, లేదా నా దగ్గర పంపించండి. నేను వారిని కేరళ కానీ ఎక్కడికైనా పంపిస్తాను. మంచి ట్రైనింగ్ చేసుకుని వారు వచ్చి సేవలో సేవకులుగా మారుతారు, మంచి పాస్టర్స్గా మారుతారు. మంచి పాస్టర్లు మనకు కావాలి. యవనస్తుల్లోంచి మంచి పాస్టర్స్ తయారు కావాలి. మా స్థానిక సంఘం నుంచి అనేక మంది యవనస్తులు లేవాలని నేను ఆశిస్తున్నాను. మోషే తర్వాత యెహోషువ, ఏలియా తర్వాత ఎలీషా, పౌలు తర్వాత తిమోతి, అలాగే అనేక మంది స్టెప్ బై స్టెప్. ఒక జనరేషన్తో ఆగిపోవడానికి వీలేదు పరిచర్య. అనేక మంది ప్రతి తరములో లేపబడాలి. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ప్రజల నంబర్ 1, ప్రజల యొక్క నడక, ద వాక్ ఆఫ్ ది పీపుల్. వారు వచ్చారు, ఎక్కడికి వచ్చారు? యేసు దగ్గరికి వచ్చి యేసును పట్టుకోవాలని చూచి, యేసు యొక్క ఇష్టానికి వ్యతిరేకంగా, ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా నీ ఇష్టంతో మాకు అనవసరం, ఇప్పుడు నువ్వు మాకు రాజు కావాల్సిందే, నువ్వు రాజు అయితే మాకు రొట్టెల సమస్య ఉండదు, ఆహారపు సమస్య ఉండదు, మాకు భోజనం పెడతావు, నువ్వు మాకు క్యాంటీన్ పెట్టినట్టు అయిపోద్ది, నువ్వు మాకు సమృద్ధిగా ఇచ్చినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో యేసు ప్రభుని ఒక ఫుడ్ సప్లయర్ లాగా, ఒక హోలీ పర్సన్గానో హోలీ గాడుగానో చూడకుండా ఒక హోటల్ ప్రొప్రైటర్గా వాళ్ళు చూస్తున్నారు అనుకోవచ్చు. నువ్వు ఉంటే ఖచ్చితంగా రొట్టెలు వస్తాయి. ఇప్పుడు ఎవరి రొట్టెలు? గోధుమ రొట్టెలు ఇవ్వచ్చు, నువ్వు ఇంకా ఏదైనా ఇవ్వగలవు. యేసును కేవలం భౌతికమైన వాటిని అనుగ్రహించే వ్యక్తిగా మాత్రమే చూడకండి. భౌతికమైన వాటి ఇవ్వడంటే ఇస్తాడు. తన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను ఆయన తీరుస్తాడు. ప్రతి జీవికి కావలసిన ఆహారాన్ని ఆయన ఇస్తాడు. ప్రతి జీవిని పోషించేవాడు ఆయన. హీఈస్ అ ప్రొవైడర్ ఫర్ ఆల్. అందరికీ అనుగ్రహించేవాడు, అందరిని పోషించేవాడు, అందరి ఆకలి తీర్చేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయం ఒకటి, ప్రజల యొక్క నడక. ఎందుకు నడిచారు? వాళ్ళ యొక్క మార్చింగ్ దేనికి? రే అందరూ వాళ్ళలో మాట్లాడుకున్నారు, ఈయన రాబోయే ప్రవక్త అని మాట్లాడుకున్నారు. ఈ రాబోయే ప్రవక్తను రాజుగా చేద్దాం. రాజుగా చేద్దాం అంటే ఉన్న రాజును పడగొట్టేయాలి, ఉన్న రాజును తీసేయాలి, ఉన్న రాజు మీద తిరుగుబాటు చేయాలి. అనగా రోమన్ గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేసి అటాక్ చేసి అప్పుడు ఉన్నటువంటి రాజు స్థానములో వేరొక రాజుగా ఈయనను నియమించాలి. అది వాళ్ళ ప్లాన్. ఈ ప్లాన్ మంచి ప్లాన్ కాదు, పరలోకం నుంచి వచ్చిన ప్లాన్ కాదు. దురుద్దేశముతో వాళ్ళు చేసిన నడక, యేసును పట్టుకోవడానికి వచ్చిన నడక, విత్ రాంగ్ మోటివ్. ఈ రోజుల్లో ప్రజలు చెడు ఉద్దేశాలతో నడుస్తున్నారు. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు చెడు ఉద్దేశం, ఏదైనా ఊరికి వెళ్తున్నప్పుడు చెడు ఉద్దేశం, నెగిటివ్ ఉద్దేశం, ఏదైనా పొందుకుంటామనే ఉద్దేశంతో, ఏదైనా పంచుదామనే ఉద్దేశంతో కాదు. ఇక్కడ కూడా ప్రజల యొక్క నడక, మొట్టమొదటి నడక మనం 6వ అధ్యాయం 15వ వచనంలో, వారు వచ్చి అనగా జనసమూహం వచ్చి రొట్టెలు తిని
పీకల దాకా తినేసరికి వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థం కాని విధంగా ఉంది. తిండి ఎక్కువైనా సమస్య, తిండి తక్కువైనా సమస్య, తిండి లేకపోయినా సమస్య. ఫుల్గా తిన్నారు, తినేసి వెంటనే రాజుని చేయాలనుకుంటున్నారు. తినేసి వెంటనే ప్రవక్త కదా, అరే ప్రవక్తను రాజుగా చేయడం ఏంటి, ప్రవక్తే కదా, రాజు కదా, మనకున్నాడు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు అని అన్నాం కదా. కైసరు ప్రవక్త కాదు కదా, ఆయన రాజే కదా, ఆయన్ని రాజుగా మనం నియమించలేదు కదా. కానీ ఈయన్ని మనం రాజుగా అని ఎవరూ ఆలోచించడం లేదు. ఆ ఆవేశంలో, ఆ ఉద్రేకంలో, లేకపోతే రొట్టెలు తిన్నామన్న కృతజ్ఞతాభావం కూడా కావచ్చు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన మేలు చేశాడని ఆయన్ను మహిమపరచాలని, మేలు చేయకపోతే ఆయన దూషించాలనే విధానం వాళ్ళది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ప్రజల యొక్క నడక దురుద్దేశంతో. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 6th chapter verse 15, చివరి భాగం, ద లాస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ వర్డ్స్. అక్కడ రాయబడింది, యేసు మరలా ఒంటరిగా కొండకు వెళ్ళెను. రెండోది, ప్రభువు నడక. దేనికోసం ఈ నడక? చేయండి బాబు, రాజుగా చేయండి, నేను దీనికోసమే కదా వచ్చింది, ఇదే కదా నా ఉద్దేశం. నా తండ్రి పరలోకంలో రాజు, నేను ఇక్కడ భూలోకంలో రాజు కావాలి, పరిశుద్ధాత్ముడు హృదయాల్లో రాజు కావాలి, మేము ముగ్గురం రాజులు అయిపోవాలి అనేది కాదు. ఆయన ఏలిన వాడే. రాజు కావడానికి ముందుగానే లూకా సువార్త 5వ అధ్యాయంలో పేతురు గారు అన్న మాట, ఏలినవాడా అని అన్నాడు. అనగా కింగ్, రాజా అని పరోక్షంగా చెప్పడం. అది రాజే ఏలుతాడు. స్తోత్రం, హల్లెలూయా. మా ఏలినవాడ, రాత్రంతా మేము శ్రమపడ్డాం, మా ఏలినవాడ ప్రయాసపడ్డాం, అయినప్పటికీ నీ మాట చొప్పున వల్ల వేస్తాం. ఏలినవాడు చెప్పినట్టు చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే, ఒకటి, ప్రజల యొక్క నడక దురుద్దేశంతో. రెండోది, ప్రభువు యొక్క నడక. ప్రభు ఒంటరిగా తప్పించుకొని వెళ్ళిపోయాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా జనం మధ్యలోంచి ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు. అక్కడ ఉండదలుచుకోలేదు. ప్రజల యొక్క ఈ డిస్కషన్, ఈ ఆర్గ్యుమెంట్స్, విశ్రాంతి దినము అతిక్రమించాడని, అతిక్రమించలేదని, విశ్రాంతి దినం అతిక్రమిస్తే ఎందుకు అద్భుతం జరుగుతుంది, ఇలా ఏదో మరి సంథింగ్ కన్ఫ్యూజన్, వాటి మధ్యలోంచి ఆయన వెళ్ళిపోయాడు. ఇక్కడ కూడా వారి మధ్యలో నుంచి ఆయన వెళ్ళిపోయాడు. వివాదాల మధ్యలో నుంచి యోహాను సువార్త 5వ అధ్యాయంలో వెళ్తే, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన వ్యక్తుల మధ్యలోంచి వెళ్ళిపోయాడు. వద్దు ఇక ఇటువంటి వ్యక్తుల మధ్యలో వద్దు అన్నట్టుగా. స్తోత్రం, హల్లెలూయా. దైవికమైన ఉద్దేశంతో, విత్ ద పర్పస్ ఆఫ్ గాడ్, దైవికమైన ఉద్దేశంతో ఆయన వెళ్ళిపోయాడు. ఊరినే వెళ్ళిపోలేదు, ఏదో నాకు ఇలా అనిపిస్తుంది, వెళ్ళిపోవాలనిపించింది, వెళ్ళిపోయాను కాదు. తండ్రి అని దేవుడు చెప్పాడు, అందుకని వెళ్ళిపోయాడు. తన్ను పంపిన వాడు తనని అక్కడి నుంచి వెళ్ళమంటున్నాడు. స్తోత్రం. ఆయనకి ఇష్టమైనవే నేను చేస్తాను, అందుకనే ఆయన నన్ను విడిచిపెట్టడని యోహాను సువార్త 8వ అధ్యాయం అంటాడు. ఆయనకి ఇష్టమైంది, మనుషులకు ఇష్టమైంది ఆయన రాజుగా కావడం. తన్ను పంపిన వాని, అనగా దేవుని పంపిన వానికి ఇష్టమైంది తనతో గడపడం. మనుషులను ఏలడం, ఒక మనిషి మనుషులను ఏలడం అనేది మనుషులకు ఇష్టమేమో, కానీ అందుకనే ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట గుర్తు చేస్తాను. నేను కానీ, నా కుమారుడు కానీ, నా కుమారుడి కుమారుడు కానీ మిమ్మల్ని ఏలకూడదు, యెహోవా మిమ్మల్ని ఏలాలని గిద్యోను చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకోవాలి. మనిషిని మనిషి ఏలి సమస్యలు వచ్చాయి, వస్తూ ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో అదే పరాజయం. ఒకరి మీద ఒకడు అధికారి ఉండి హాని తెచ్చుకున్నట్టు కలదు. మనల్ని ప్రభువు ఏలితే సమస్య లేదు. ప్రభువు వెళ్ళడం లేదే, ప్రభువు కాదు ఏలేదు మనల్ని. చాలాసార్లు మన దుర్వ్యసనాలు మనల్ని ఏలుతున్నాయి, మన చెడు అలవాట్లు మనల్ని ఏలుతున్నాయి, మన పాపము మనల్ని ఏలుతుంది. పాపము ఏలితే సమస్య, ప్రభువు ఏలితే సమస్య లేదు. మనుషులు ఏలితే సమస్య, కానీ మహనీయుడైన దేవుడు ఏలితే సమస్య లేదు. మనల్ని ఎవరు ఏలుతున్నారు? స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, ప్రభువు నడక దైవికమైనటువంటి ఉద్దేశంతో.
మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మరలా ఇది కూడా ప్రజల నడకే. యోహాను సువార్త 6వ అధ్యాయం 24వ వచనము మరియు 26వ వచనం. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహం చూచినప్పుడు వారు యేసును వెతుకుచు కపెర్నహూమునకు వచ్చిరి. 26వ వచనం, యేసు మీరు సూచనలను చూచడం వలన కాదు కానీ రొట్టెలు పూజించి తృప్తి పొందటం వలన నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలండి సార్. ప్రజల నడక దుష్ప్రయోజనముతో, ఒక ప్రయోజనాన్ని ఆశించి, దురుద్దేశమే. రొట్టెలు తినడం మంచిదే, కానీ అదే పనిగా రొట్టెలు తినడం, అదే పనిగా యేసు దగ్గర నుంచి వేరే పొందకుండా భౌతికమైన వాటిని పొందుకుంటూ ఉండడం. ఆయన వారు కోరినది వారికి ఇచ్చను, కానీ వారి ప్రాణములకు క్షీణత కలుగు చేసిన 106వ కీర్తన 15వ వచనంలో కనిపిస్తుంది. క్షీణత రాకుండా ఉండాలంటే మనం కోరింది ఆయన ఇవ్వకూడదు, ఆయన కోరింది, ఆయన ఆశపడింది మనకిస్తే క్షీణత రాదు. క్షీణత అంటే బలహీనత, లీన్నెస్ ఇన్ ద స్పిరిట్. మనం ఆలోచించాల్సిన మాట. ఒకటి మనం ఆలోచించిన మాట ఏంటంటే ప్రజల యొక్క నడక దురుద్దేశంతో, ప్రభు యొక్క నడక దైవికమైన ఉద్దేశంతో. మూడోది మరలా ప్రజల యొక్క నడక దేనికంటే దుష్ప్రయోజనాన్ని ఆశించి, ఒక ప్రయోజనాన్ని ఆశిస్తున్నారు. ఏం ప్రయోజనం అది? రొట్టెలు తప్ప ఇంకేం లేదు. వీళ్ళు యేసు చెప్పినట్టు మాట 26వ వచనంలో, వీరు సూచనలు చూచడం వలన కాదు కానీ రొట్టెలు తిని తృప్తి పొందటం వలనే. ఈ జనసమూహం వస్తే పొంగిపోయి, అబ్బో పర్లేదండి, నాకింత ఫాలోయింగ్ ఉందిగా, ఏ బోధకునికి లేదు ఇంత ఫాలోయింగ్, నేనే గ్రేట్ అని అనుకోలేదు. కానీ వీళ్ళు ఎందుకు వెంబడిస్తున్నారు అనే రీజన్ని యేసు ప్రభు గుర్తించాడు. ఈ రోజులో నాయకులు, రాజకీయ నాయకులు కొంతమంది మా కోసం జనాలు ఎంతమంది వచ్చారని పొంగిపోతుండొచ్చేమో, కానీ ఊరినే రాలేదు, స్వతహాగా వచ్చిన వాళ్ళు కాదు. సమీకరణ చేస్తే, పోగు చేస్తే, లారీలు ఆటోలు తోలితే వచ్చిన వాళ్ళే. వాళ్ళు అందరి సంగతి నేను చెప్తున్నాను. క్రైస్తవ కూడికలు కూడా అలా అయిపోయాయి గత రోజుల్లో, అంటే కరోనాకి ముందు. ఇప్పుడు ప్రస్తుతం అలా జరుగుతుందో లేదో మరి, పెద్ద మీటింగ్స్ ఏం జరగడం లేదు కదా, అక్కడెక్కడ జరుగుతున్నాయి. వాటన్నిటి బట్టి నేను దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. రెండవ ఉద్దేశం ప్రజల యొక్క నడక చూడండి, దుష్ప్రయోజనాన్ని ఆశించి. అనగా రొట్టెను ఆశించడం, రొట్టె తినడం దుష్ప్రయోజనం అనే కాదు, కానీ ఇంకా ఇదే ఆలోచన ఉన్నప్పుడు, శరీర సంబంధుల్లాగా ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళు దుష్ప్రయోజనంలో ఉన్నట్లే. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రం. చాలండి సార్, మొదటి భాగం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ. తండ్రి నాకు కొంతమందిని అనుగ్రహిస్తాడు. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యంగా ఇస్తానని మెస్సియానిక్ ప్రామిస్. ఇక్కడ రాయబడిన మాటలు మనం చూద్దాం. స్తోత్రం, హల్లెలూయా. 37వ వచనం చదువుతున్నాను. బట్ ఎవ్రీ వన్ మై ఫాదర్ హ్యాస్ గివెన్ టు మీ దే విల్ కమ్. స్తోత్రం, హల్లెలూయా. అండ్ ఆల్ హూ కమ్ టు మీ ఐ విల్ ఎంబ్రేస్ అండ్ ఐ విల్ నెవర్ టర్న్ దెమ్ అవే. దేవుడు నాకు అనుగ్రహిస్తాడు కొంతమందిని. ఆ అనుగ్రహించబడిన వారి యొక్క నడక, అనుగ్రహించబడిన వాళ్ళు ఎక్కడో ఇక్కడో ఆగిపోయినట్టుగా ఉంటారు, కానీ సందర్భం వచ్చినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చేస్తారు, వెలుగున దగ్గరకు వచ్చేస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉన్నట్టుగా సత్యవర్తనుడు అయితే తన ప్రవర్తనను 3వ అధ్యాయం 21వ వచనంలో తమ క్రియలు దేవుని మూలంగా చేయబడినవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. సత్యవర్తనుడు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, మూడవ మాట, ప్రజల యొక్క ఉద్దేశం దుష్ప్రయోజనంతో అని చెప్పుకున్నాం. భవిష్యత్ శిష్యులు వీళ్ళు, ఫ్యూచర్ డిసైపుల్స్. నా ద్వారా నాకు కొంతమందిని దేవుడు అనుగ్రహించాడు, ఇంకొన్ని అనుగ్రహిస్తాడు. నాకు అనుగ్రహించు వారందరూ. శిష్యుల ద్వారా నా దగ్గరకు వచ్చే శిష్యులని కాదు, తండ్రి నాకు అనుగ్రహించు శిష్యులు కావచ్చు, శిష్యులు కాని వాళ్ళు కావచ్చు, సమూహం కావచ్చు, నా యొద్దకు వస్తారు. దే విల్ కమ్. స్తోత్రం. వాళ్ళు రావడానికి చూస్తున్నాడు.
యోహాను సువార్త 6వ అధ్యాయంలో పస్కా పండక్కి జనాలు గుంపులు గుంపులుగా రావడాన్ని, విస్తారమైన జనసమూహం రావడాన్ని చూసిన వాడు ఆత్మలో ఆత్మ సంబంధమైన భవిష్యత్ జనాంగాన్ని కూడా చూశాడు. భౌతికమైన జనాంగాన్ని చూసిన వాడు భవిష్యత్ జనాంగాన్ని కూడా చూడగలిగాడు. 4వది, వాళ్ళు ఎలా వస్తున్నారు, ఎలా నడుస్తున్నారంటే దైవికమైన నడిపింపుతో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువుకు అనుగ్రహించిన వారు, యేసుకు అనుగ్రహించబడబోతున్న వారందరూ వారు వస్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు. 5వ విషయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీశారు, మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. 66. And so from that time on many of the disciples turned their backs on Jesus and refused to be associated with him. వాళ్ళ వెన్ను చూపించారు, పిరికి వాళ్ళుగా మారారు, పారిపోయారు, వెనకంజ వేశారు, గో బ్యాక్ అయిపోయారు. స్తోత్రం. వెనకడుగు వేశారు వాళ్ళు. శిష్యుల యొక్క నడక, 70 మంది శిష్యుల్లో 58 మంది శిష్యుల యొక్క నడక చూడండి. ఫార్వర్డ్ కాదు, బ్యాక్వర్డ్ నడక, వెనకంజ వేసినటువంటి నడక. దుష్ప్రేరణతో నడిచారు వీళ్ళు. మీరు బాగా పరిగెత్తించుంటారు, మిమ్మల్ని సత్యమును కవిదేలో ఉంటే మిమ్మల్ని ఎవడు అడ్డగించను, ఈ ప్రేరణ మిమ్మల్ని పిలిచిన వారి వల్ల కలగలేదు అని గలతీ పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది. దుష్ప్రేరణను బట్టి నడుస్తున్న వాళ్ళు. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రజల నడక, ప్రజల యొక్క 2 విధాల నడక, ప్రభువు నడక, అంతేకాకుండా భవిష్యత్ శిష్యుల యొక్క నడక, అంతేకాకుండా శిష్యుల యొక్క నడక అని మనం 5 నడకల గురించి ఆలోచించాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనం చేస్తున్నాం అయ్యా. మేము దురుద్దేశాలతో నడవకూడదని, దుష్ప్రయోజనాన్ని బట్టి నడవకూడదని, దుష్ప్రేరణను బట్టి మేము నడవకూడదని, మేము దైవికమైన ఉద్దేశంతో నడవాలని, దైవికమైన నడిపింపుతో నడవాలని మీరు మా ముందు తీసుకొచ్చినటువంటి కొన్ని నడకల కొరకే మీకు వందనం చేస్తున్నాం. కొంతమంది వెనకంజ వేశారు, ఏనాడు మిమ్మల్ని, దాని తర్వాత ఎప్పుడు మిమ్మల్ని వెంబడించలేదనే విషాదకరమైన మాటలు మేము చదువుకున్నాం. ప్రభా, మాలో ఎవరు వెనకంజ వేయకుండా అందరూ ముందంజ వేయగలటూ సాయం చేయమని మమ్మల్ని అందరూ మీ చేతుల్లో సమర్పిస్తూ మా నడక జాగ్రత్తగా మలుచుకొని మేము ముందుకు సాగుతూ సాయం చేయమని యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.